షీరో షీరో అవును ఏంటి నువ్వు హిమవరం ఖర్చు ఉంటా నువ్వు కరవని నాకు తెలుసులే కానీ తను ఇలాగే భయపెట్టాలి కదా మరి లేదంటే ఓవర్ గా చేస్తుంది నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వు డాగే కదా అని నీ మీద చేయి పెడితే వాళ్ళ పేక కోస్తా కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది మా అమ్మని మేనేజ్ చేయడమే కొంచెం కష్టం షీరో మా అమ్మని మాత్రం మేనేజ్ చేయలేకపోయాను అనుకో ఆ తర్వాత నువ్వు జగమే మాయా టిప్పిస్తేనే తప్పు టిప్పని పని జరుగుద్ది. ఏంటి మీ నాన్నగారిని లేపడానికి నేను నీకు టిప్స్ ఇవ్వాలా ఏం చేయమంటారమ్మా పెట్రోల్ వేస్తేనే కదా బండి వెళ్తుంది. అన్నిటికీ వీడు డబ్బులు అడగడం మొదలెట్టాడే సరే సరే ఇప్పుడు నీకెంత కావాలో అడుగు మీ గొప్ప మనసు ఏంటో నిరూపించండి. ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు ఇదిగో తీసుకో ఈ పావులాన్ని కొట్లో ఇచ్చామంటే ఈ రోజుల్లో తరుగు కొడతారు. అలాగా సార్ అయితే తిరిగి నాకే ఇచ్చేయండి పర్వాలేదు ఇవ్వండి సార్ ఇలా చూడు షించా నువ్వు ఇప్పుడు డబ్బులతో ఆడుకోకూడదు ఫ్రెండ్స్ తో రోడ్డు మీద మన సైకిల్ నడపొద్దు పార్క్ కి వెళ్ళి నడుపుదాం. ఓకే మా ఫాస్ట్ గా నడపొద్దు రోడ్డు మీద కార్లు వస్తాయి నా మాట విను. ఆంటీ కొంచెం చూసుకొని రండి. ఆంటీనా ఓయమ్మో ఎంత పెద్ద ఇల్లు నీకు ఇంత పెద్ద ఇల్లా అవును షించాన్ ఓ వారే వా అమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ అక్క 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 నేనిప్పుడు మీకు టెంపరేచర్ చెక్ చేయబోతున్నాను. అరే ఈ పిల్లాడు ఎక్కడికెళ్ళాడు షించాన్ షించాన్ నీకు జ్వరం ఏమీ లేదు షించాన్ నువ్వు బయలుదేరచ్చు. అది జ్వరం లేదన్నారు కదా అయితే నాకు బిస్కెట్ అంతా ఇవ్వరాక ఇక మీద చాలా ఈ డైరీలో ఏం రాయమంటారు. ఏ రాయలు తెలియకుండానే కూర్చున్నావా నువ్వు రోజంతా ఏమేం చేసావు లేదా నీకు తెలిసిన వాళ్ళు ఎవరి గురించి అయినా దీంట్లో రాయొచ్చు. అయితే ఇదా చూడండి లోక జ్ఞానం లేని నాన్న ఊరినే అమ్మేసే మా అమ్మ వీళ్ళ ముద్దుల కొడుకు నేను సిల్ రాకాసి హిమవారి ఏంటేదో అడ్డుపడింది. ఈ విధంగా రాయకూడదు. ఈ గేమ్ పేరు ఇంటర్వ్యూ గేమ్. హలో మిస్టర్ షిన్చాన్ మీరెలా ఉన్నారు? ఎలా ఉన్నానో చెప్పడానికి కూడా నాకు మూడ్ లేదు.